పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్కు ఉరి తీయాలని జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నోకరాజు మనవడితో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లిన ఎంపీ ఆస్తులన్నీ బాలుడికి దక్కేలా చూడాలని కోరారు. సాదిక్కు టెర్రరిస్ట్తో సంబంధాలున్నాయని, అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తన తల్లిని వేధించి మొత్తం కుటుంబాన్ని దూరం చేసిన సాదిక్ ఖాన్ను వదలవద్దని, అతన్ని శిక్షించాలని నోకరాజు మనవడు కోరారు. 26 మంది సివిలియన్స్ ని 10 మంది వచ్చి చంపారు. అది నేషన్ వైడ్ న్యూస్ అయింది. వీడు ఒక్కడే నలుగురిని చంపేశాడు. ఆడికన్నా పెద్ద టెర్రరిస్ట్ వీడు టెర్రరిస్టులకు అమ్మటం కాదు, హస్బెండ్ ని వదిలేసుకోరు అన్నారు. చిత్రహింసలకు గురయ్యారు. ఆమె హిందుత్వాన్ని మార్చుకోమంటే మాత్రం తట్టుకోలేక కుటుంబంతో సహా చనిపోవటానికి సిద్ధమయ్యారు. అబ్బాయిని ఎందుకు తీసుకెళ్లారంటే కూడా బ్రతికుంటే టెర్రరిస్టులకు అమ్మేస్తాడు నా అబ్బాయిని మతం మార్పిడి చేసేస్తాడు, నలుగురు చావటానికి సిద్ధమైన తర్వాత ఫస్ట్ ఈ అబ్బాయి వీళ్ళ మదరు దూకారంట. టెర్రరిస్టులకు అమ్మేస్తానన్నదే సాధారణంగా వదలకూడదు. ఈ ఎదవనే ఉరి తీయాలని చెప్పి మనం అందరం కూడా ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, చీఫ్ జస్టిస్కి రాయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇల్లు ఆస్తులన్నింటిని కూడా కబ్జా చేసి పెట్టుకున్నాడు వాడు. ఆ కబ్జా చేసుకున్న ఆస్తులన్నింటినీ కూడా ఈ అబ్బాయి పేరు మీద వచ్చేటట్టు, అలాగే వీళ్ళ ఫాదర్ ఒక కాంట్రాక్టర్, అందులో రావాల్సిన బిల్లులన్నీ కూడా ఈ అబ్బాయికి ఇచ్చేటట్టు, అలాగే సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా లేఖ రాసి ఈ అబ్బాయికి చదువుకి ఆర్థిక సహాయం చేయటానికి నాతో పాటు కలెక్టర్ గారిని కూడా చెప్పమనే విధంగా చెప్పడం కోసం, అలాగే వీళ్ళ తాతయ్య ఆయన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళ చుట్టాలకి విల్లు రాసేశారు. ఆ విల్లులన్నీ కూడా పరీక్షించి దాన్ని మళ్ళీ అబ్బాయికి చెందే విధంగా కూడా చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు 3rd క్లాస్ నుంచి పరిచయం. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తగా మరి స్టార్ట్ చేసేది. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నారు, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను అని అన్నాడు. డాడీ ప్రోటీన్ షేక్లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి నా డాడీని కూడా చంపేశారు. నా హోల్ ఫ్యామిలీ లూన్ చేసేసారు. అది చాలా పెద్ద పనిష్మెంట్ ఉండాలి. అది నీకు అసలు వదులుతారండి.